సినిమా సెలబ్రిటీలు వారి స్టార్డమ్ ఇది కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాదు. సమాజంపై, ముఖ్యంగా యువతిపై వారి ప్రభావం అపారం. కొన్నిసార్లు ఈ ప్రభావం సానుకూలంగా ఉంటే, మరికొన్నిసార్లు అది ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అగ్ర నటుడికి ఎదురైన తాజా వివాదం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు ఇప్పుడు ఆయన లీగల్ గా చిక్కుల్లో పడ్డారు. సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులు లేదా సేవలు ఎంతగానో నమ్మదగినవిగా కనిపిస్తాయి. అంత పెద్ద సెలబ్రిటీలు చెప్పారు కదా, నిజమే అయ్యుంటుంది అనే భావనతో చాలా మంది ప్రజలు, ముఖ్యంగా తక్కువ అవగాహన ఉన్నవారు వాటిని గుడ్డిగా నమ్ముతారు. సాయి సూర్య డెవలపర్స్ వంటి కేసుల్లో సెలబ్రిటీల ప్రచారం మోసగాళ్లకు అడ్డంకిగా మారి అమాయక ప్రజలను బలి పశువులుగా చేస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. హైదరాబాద్ కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నుంచి మహేష్ బాబుకు లీగల్ నోటీసులు అందాయి. ఒక భారీ మోసపూరిత కేసులో మహేష్ పేరు తెరపైకి రావటం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ఒక డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ ప్రచారం చేసిన లేఅవుట్ లో తాను ఫ్లాట్లు కొనుగోలు చేసి అవి వాస్తవానికి లేవని, ఈ క్రమంలో 34.8 లక్షలు మోసపోయానని సదరు డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.